పాండవుల రాజ్యం. పాండవులు ఏ వంశానికి చెందినవారు? యాదవ వంశం, కురు వంశం, మాద్ర వంశం. పాండవులు కురు వంశానికి చెందినవారు. పాండురాజుకు ఎంతమంది భార్యలు? ఒకరు, ఇద్దరు, ముగ్గురు. పాండురాజుకు ఇద్దరు భార్యలు. ఒకరు కుంతీదేవి, ఇంకొకరు మాద్రి. పాండురాజు తల్లిదండ్రుల పేరేమిటి? వ్యాసుడు, అంబాలిక, సూర్యభగవానుడు, కుంతి, అధిరథుడు, రాధ. వ్యాస మహారాజు అంబాలికకు జన్మించినవాడు పాండురాజు. పాండురాజుకు ఎంతమంది పుత్రులు జన్మించారు? ఇద్దరు, ముగ్గురు, ఐదుగురు. పాండురాజుకు కుంతి, మాద్రికి జన్మించిన వారు ఐదుగురు పుత్రులు. పాండురాజు కుంతీదేవికి ఎంతమంది పుత్రులు జన్మించారు? ఒకరు, ముగ్గురు, ఐదుగురు. కుంతీదేవికి ముగ్గురు పుత్రులు. మొదటివాడు ధర్మరాజు, భీముడు, అర్జునుడు. మాద్రికి ఇద్దరు పుత్రులు, నకులుడు, సహదేవుడు. ధర్మరాజు అసలు పేరేమిటి? పార్థుడు, వృకోదరుడు, యుధిష్ఠిరుడు. ధర్మరాజు అసలు పేరు యుధిష్ఠిరుడు. భీముడికి గల మరొక పేరు ఏమిటి? కీరిటి, వృకోదరుడు, భీమసేనుడు. భీముడిని వృకోదరుడు, భీమసేనుడు అని పిలుస్తారు. అర్జునుడిని ఎన్ని పేర్లతో పిలుస్తారు? 1, 3, 5. అర్జునుడును 5 పేర్లతో పిలుస్తారు. అర్జునుడు, విజయుడు, కీరిటి, పార్థుడు, పాల్గుణుడు. మహాభారతంలోని ద్రౌపదికి ఎంతమంది భర్తలు ఉన్నారు? 1, 3, 5. ద్రౌపదికి 5 భర్తలు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ద్రౌపది ఎంతమంది పుత్రులకు జన్మనిచ్చింది? 1, 3, 5. ద్రౌపది 5 జన్మనిచ్చింది. ప్రతివింధ్యుడు, శృతసోముడు, శృతకర్ముడు, శతానికుడు, శృతసేనుడు.